గంగాదేవి దేవవ్రతుని మంచి విద్య, ఆస్త్ర విద్య లభించేలా అనేక గురువుల వద్ద శిక్షణ ఇప్పిస్తుంది. దేవవ్రతుడు పరాక్రమం, ధర్మబద్ధత, జ్ఞానానికి ప్రసిద్ధుడు అవుతాడు. అనంతరం గంగాదేవి దేవత లోకానికి వెళ్ళిపోతుంది. దేవవ్రతుడు తండ్రి శంతనుడితో ఉండిపోతాడు. శంతనుడికి మరోసారి ప్రేమ. ఒకరోజు శంతనుడు నదీ తీరంలో సత్యవతి అనే మత్స్యకన్యను చూసి ప్రేమలో పడతాడు. ఆమె తండ్రి ఒక షరతు పెడతాడు: నా కూతురి కుమారులే సింహాసనం వారసులవ్వాలి. శంతనుడు సంకోచిస్తాడు, ఎందుకంటే దేవవ్రతుడు ఇప్పటికే వారసుడు. ఇది తెలుసుకున్న దేవవ్రతుడు తన తండ్రి కోరిక నెరవేర్చేందుకు తాను తన జీవితంలో ఎన్నటికీ వివాహం చేసుకోనని, సింహాసనాన్ని కోరనని ప్రతిజ్ఞ చేస్తాడు. అదే భీష్మ ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞను విని ఆకాశంలో దేవతలు కూడా ఆశ్చర్యపోతారు. తండ్రి శంతనుడు కన్నీళ్లతో గౌరవం తెలుపుతూ ఆయనకు భీష్ముడు అనే పేరు ఇస్తాడు. అప్పుడు నుంచి దేవవ్రతుడు భీష్ముడిగా పిలవబడతాడు. ఈ ఎపిసోడ్లో భీష్ముడి త్యాగం, ధర్మాన్ని పాటించే మనస్తత్వం మరియు అతని జీవితం మొత్తం బ్రహ్మచర్యంలో గడిపే సంకల్పం ఎంతో గొప్పగా చూపబడుతుంది. తదుపరి ఎపిసోడ్ 4లో సత్యవతి, శంతనుని వివాహం, ఆమె కుమారుల జననం, రాజ్య పరంపరలో కలుగుతున్న మార్పులు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.